స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప మాలలున్నోళ్లకు కట్టుబాటు ఉంటుంది. మాలలున్నన్ని రోజులు చాలా నిష్టగా ఉంటారు. ఇక మామూలుగా ఉన్నప్పుడు ఎన్ని దురలవాట్లున్నా మాలేసినన్ని రోజులు అవన్నీ బంద్ పెడతారు. పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు కూడా మాలలున్నన్ని రోజులు మందు జోలికి పోరు, నీసు కౌసు వాసన కూడా చూడరు. కానీ అవినీతాసురులు మాత్రం మాలలున్నమన్న సోయి కూడా మర్చి పాప పనులు ఎట్లా చేస్తుర్రో చూడుర్రి. ఇక నిండా మునిగినోనికి సలేందో అనుకున్నాడో ఏందో గీ స్వామి అయ్యప్ప దీక్షలుండి కూడా ఇసంటి పాపప్పని ఎట్లా చేయబుద్దయిందో ఈయనకు. అయ్యప్ప మాలేసినా కూడా స్వామి గారికి అయ్యప్ప ధ్యాస కంటే అవినీతి మీదనే ధ్యాస ఎక్కువ ఉన్నట్టున్నది. ఓ దిక్కు పడి పూజ చేసుకుంటేనే నిష్టగా పడి దోసుకునే పూజలు కూడా ఎటే టైం కంటిన్యూ చేస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా కొలువు వెలుగబెడుతున్నాడు నరసింహరావు అనే ఈ స్వామి. జూలపల్లి మండలం కాషాపూర్ కాడ కాలువ పని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేందుకు చెప్పులు అరిగేటట్టు తిప్పించుకున్నాడట. ఏంది సార్ ఎన్నొద్దులు తిరగాలని చుట్టూ అంటే తెలుసు కదా, నువ్వు పెట్టిన బిల్లు రావాలంటే నా జేబు ఫుల్ కావాలి, అప్పుడే నీ బిల్లు చిల్లు లేకుండా వస్తుందని చెప్పిండట. అయ్యప్ప దీక్షలుండి కూడా ఈ పాప పని ఏందని ఫీల్ అయిపోయిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ అన్న ఎంబడే ఏసీ బోలకు ఫిర్యాదు ఇచ్చిండు. ఇక ఓ జిరాక్స్ సెంటర్లో ఏఈ స్వామి 20,000 ఉచ్చుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పోయి పట్టుకున్నారు ఏసీ బోలు. ఇక దొరకంగానే చూడురి, ఎన్న పెడితే నాకడు ఏలు పెడితే కొరకడు అన్నట్టు ఏమన్నా అమాయక ఫేస్ పెట్టి చూస్తున్నాడా. మరి దీక్షలు పట్టేదే నిష్టగుండి నిగ్రహంగా కాపాడుకునేందుకు. అసొంటిది దీక్ష పట్టి కూడా ఇసొంటి దిక్కుమాలిన పనులు బంద్ చేయకుంటే ఇక దీక్షకు అర్థమైంది సామి అని సొట్టు పెడుతుర్రట ఈ సంగతి ఎరకైన పెద్దపల్లి దిక్కు పబ్లిక్.